ఉండవల్లి గృహాలకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని ఆ పైన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది ఉండవల్లి గృహాల హిస్టరీ చూడొచ్చు. 6th centuryలో చేసిందంట, 1400 years బ్యాక్. సో ఆల్మోస్ట్ చూడొచ్చు 1400 సంవత్సరాల క్రితం కట్టడాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం 4 అంతస్తుల భవనం. సో దీంట్లో ఇది కింద అంతస్తు. సో ఈ లాస్ట్ అంతస్తు కంప్లీట్గా చేయలేదన్నమాట. కొంత డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ దీని కన్స్ట్రక్షన్ ఆపేశారంట. చూడొచ్చు పూర్తిగా చెక్కలేదన్నమాట. ఈ మొత్తము గబ్బిలాలతో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు గృహాలంతా పూర్తిగా చెక్కలేదు. ఇవి ఏంటి అవన్నీ లేదు, గబ్బిలాలు. చూడొచ్చు అన్ని గబ్బిలాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్నది కింద అంతస్తు. సో గ్రౌండ్ ఫ్లోర్ లాగా అనమాట. ఈ కింద అంతస్తులో అన్ఫినిష్డ్ ఇదంతా కొంతవరకు చెక్కడం జరిగింది. తర్వాత మేబీ ఆ దశాబ్దంలో ఏం లేదో తెలియదు, బట్ కంప్లీట్గా చేయకుండా వెళ్ళిపోయారు. ఇది అన్ఫినిష్డ్. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి పైన కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు మంచిగా పెద్ద పెద్ద స్తంభాలని కొండకే తొలిచారనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా కట్టినవి కాకుండా కొండనే తొలిచి ఇలా పిల్లర్స్లా చేశారు. పెద్ద పెద్ద గదుల్లా ఉండి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండి ఒక మండపంలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. యాక్చువల్ గ్రౌండ్ ఫ్లోర్ చెప్పే కదా అన్ఫినిష్డ్, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాక్చువల్ అంటే పురాణాలు చెప్తారు. ఇక్కడ నుంచి మంగళగిరి కొండకి, ఇక్కడ నుంచి గుత్తికొండ, అండ్ ఇక్కడ నుంచి కొండవీడికి, కొండపల్లికి ఇక్కడ నుంచి బిలాలు ఉన్నాయని, ఐ మీన్ సొరంగాలు ఉన్నాయని చెప్తారు అనమాట చరిత్ర నుంచి. సో ఇక్కడైతే అన్ని బ్లాక్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు హిందూ దేవాలయాల్లో ఉన్న మూర్తి ప్రతిమలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చెక్కడం జరిగిందనమాట. నాకు అనుకున్నది. సో ఈ విగ్రహాలన్నీ చెక్కడం జరిగింది నల్లరాతి మీద, నల్ల గ్రానైట్ మీద. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఇదంతా కొండని తొలిచి కొండకి ఇలా పిల్లర్స్లా చేయడం జరిగింది. చూడొచ్చు ఇది బ్యూటీ. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో పైనకి స్టెప్స్ ఉన్నాయి ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ నుంచి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ అనంత పద్మనాభ విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ మాదిరిగానే మొత్తం కూడా గదిలోదిగా పిల్లలు చెక్కడం జరిగింది. అప్పుడు నా వెనుకున్నదే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. సో పడుకొని ఉన్న ప్రతిమ ఉంటుంది. సో దీన్ని స్ట్రైట్గా ఒకటే విండోలో చూడలేము. సో 3 పిల్లర్స్ ఉంటాయి, 3 విండోస్ లాగా. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక అంటే ఇది ఫస్ట్ నుంచి ఇటు నుంచి ఇలా పడుకొని ఉన్నట్టు ఉంటుంది నాగశేషం కింద. సో ఇక్కడ ఫస్ట్ పిల్లర్లో మీకు తలభాగం మాత్రమే ఉంటుంది. తల నుంచి మీకు నడుము వరకే కనిపిస్తుంది. అండ్ ఈ సెకండ్ దాని నుంచి చూస్తే కనుక మీకు సెకండ్ పిల్లర్ మధ్యలో మీకు నాభి కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ పూజలు కూడా చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ పసుపు కుంకుమ పూజ చేసినట్టు కనిపిస్తుంది. మేబీ ఎవరైనా అర్చకులు వచ్చి పూజ చేసేస్తున్నారేమో మార్నింగ్ పూట. అండ్ సెకండ్ ద్వారంలో వచ్చేసి మీకు నాభి దగ్గర నుంచి అండ్ మోకాల వరకు కనిపిస్తుంది సెకండ్ దాంట్లో. అండ్ థర్డ్ దాంట్లో చూస్తే కనుక మీకు చివరిగా కాళ్ళు పాదములు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇట్లా 3 ద్వారాల నుంచి 3 పిల్లర్ల మధ్య మాత్రమే అనంత పద్మనాభ స్వామిని పూర్తిగా దర్శించుకోవచ్చు. సేమ్ ఇదే ఆకారంలో కేరళలో ఉన్న అనంత పద్మనాభాలయంలో కూడా ఉంటారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అండ్ ఇక్కడ మీకు మంగళగిరి దేవస్థానంలో చూస్తే కూడా సేమ్ విగ్రహం, బట్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ గేట్ అయితే ఓపెన్ ఉంది, లోపలికి రావడం జరిగింది అనమాట. సో నా వెనుక ఉన్నదే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. పడుకొని ఉన్న నాగశేషం కింద పడుకొని ఉన్న విగ్రహం. సో ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంటుందేమో. దీని మెజర్మెంట్స్ అయితే ఇక్కడ లేవు, బట్ నా అంచనా ప్రకారం సో పాదాల దగ్గర నుంచి తల వరకు విత్ నాగశేషం కలిపి అబౌట్ ఒక 18 to 20 feet ఉంటుందేమో. సో చూడొచ్చు ఇక్కడ నుంచి సో అక్కడి వరకు. అండ్ పైన అన్ని గబ్బిలాలు వేలాడుతున్నాయి చూడొచ్చు. ఇప్పుడు నేను తలభాగం అయిపోయినాను, నేను కనిపించట్లేదు, మొత్తం ఫుల్ డార్క్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాగశేషం కింద పడుకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇక్కడ తలభాగం నుంచి మీరు వెనక్కి చూడొచ్చు పాదాల వరకు
చాలా పెద్దది, కొండరాతికి చెక్కడం జరిగిందనమాట. దీన్ని ఏకశిల అంటారు, ఒకటే స్టోన్కి చెక్కడం జరిగింది. పైన చూడొచ్చు అన్ని గబ్బిలాలు వేలాడుతున్నాయి, దేవతామూర్తులు మొత్తం విగ్రహాలు చెక్కున్నాయి. సో ఇక్కడ గేట్ అయితే ఓపెన్ ఉంది లక్కీగా, మేబీ ఎవరైనా వచ్చి పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. సో ఇది ద్వారము. అండ్ వీటితో పాటు ఇక్కడ చూడొచ్చు అప్పట్లో అంటే మన చరిత్ర ప్రకారం ఇది 6 నుంచి 7వ శతాబ్దం మధ్యలో జరిగిన కట్టడం అని చెప్తారనమాట. అతి పురాతనమైన కట్టడం. విజయవాడకి, మంగళగిరికి, గుంటూరుకి అందుబాటులో ఉన్న మంచి ప్లేస్ ఇది. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే నుంచి కనిపించట్లేదు, నా బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఏరియాలో అండ్ కృష్ణానది కనిపిస్తుంది, దుర్గా ఫ్లైఓవర్ కనిపిస్తుంది, దుర్గ గుడి, విజయవాడ దుర్గ గుడి కూడా కనిపిస్తుంది అనమాట. సో అంత దగ్గరగా అరౌండ్ విజయవాడ వచ్చేసారంటే కనుక జస్ట్ ఒక 5 minutes వరకే, అబౌట్ ఒక 4 to 5 kilometers ఉంటుంది అంతే. సో బస్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ప్రైవేట్ వెహికల్స్ అయితే కనుక నథింగ్ టు వర్రీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీటితో పాటు ఇక్కడ విగ్రహాలు కానీ శిల్పి కానీ చాలా అందమైనది. మన హిందూ దేవాలయాల్లో ఉండే అంటే ఆ శిల్పి ఏదైతే నైపుణ్యత కానీ అందం ఉంటుందో ప్రతిదీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో పాటు కొన్ని విగ్రహాలు చెక్కడం జరిగిందనమాట, స్ట్రైట్ ఎదురు కనిపించేలాగా. సో నేను బ్యాక్ సైడ్ ఉన్నాను, మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను రండి. అండ్ వాటితో పాటు ఇక్కడ చెక్కబడిన చిన్న చిన్న మూర్తి ప్రతిమలు ఏవైతే విగ్రహాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అందంగా చెక్కడం జరిగింది. కొన్ని చిన్న చిన్నవి డ్యామేజ్ అయినాయి, చిన్నవి మరి ఎవరైనా ధ్వంసం చేయడం వల్ల అయినాయో లేదా కాలక్రమేణా అయిపోయినాయి తెలియదు కానీ, బట్ చిన్నవి ధ్వంసం అయిపోయినాయి. బ్యాలెన్స్ అయితే ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ మొత్తం చూడడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం పైకి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడవచ్చు మెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ మెట్ల నుంచి మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము. థర్డ్ ఫ్లోర్ ఏమేమి ఉన్నాయి పైన ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇది 16వ శతాబ్దం వరకు సో రాజుల పరిపాలన నుండి దాని తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇది ఇంకా టాప్ ఇక్కడ అచ్చా 4th floor పైన స్టార్ట్ చేశారు కానీ బట్ నో ఎంట్రీ బోర్డు పెట్టుంది. ఇది థర్డ్ ఫ్లోర్. సో థర్డ్ ఫ్లోర్లో పూర్తిగా నిర్మింపబడని అంటే కంప్లీట్ చేయని త్రికూట ఆలయం అని చెప్పేసి 3 ద్వారాలతో ఉన్న ఆలయాన్ని మొదలుపెట్టారు. సో అన్ఫినిష్డ్ ఉంది, కంప్లీట్ చేయలేదు. సో ఇవన్నమాట త్రికూట ఆలయంలో పూర్తిగా చెక్కలేదు, కొంతవరకు చెక్క వదిలి పెట్టేసేసారు. అలాగే ఫస్ట్ గది ఇది. అండ్ దీని తర్వాత రెండో గది కూడా ఇట్లాగే కొంత అన్ఫినిష్డ్ చెక్కున్నది. అండ్ దీని తర్వాత మూడో గది చెక్కాలి, బట్ కొంతవరకు ఇలా చేసి వదిలిపెట్టేసేసారు. ఇది మీకు పైన థర్డ్ ఫ్లోర్ నుంచి కింద వ్యూ అనమాట. పచ్చని పొలాలతో మొత్తం అరటి తోటలు, పసుపు తోటలు, ఇవన్నీ పచ్చని పొలాలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూములన్నీ అమరావతి రాజధాని కింద ఉన్నాయి. 3 floors కంప్లీట్ అయిపోయింది చూసుకోవడం. అండ్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకోలేదు, కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే ఈ కట్టడం జరగబడ్డప్పుడు దీన్ని రిపేర్ అయ్యడం జరిగింది. బట్ ఏ లాంగ్వేజ్ నాకు కరెక్ట్గా తెలియట్లేదు కానీ కొంచెం అర్థమవుతుంది. అంటే కంప్లీట్గా తెలుగు కాదు, అలాగే సాంస్క్రిట్ కూడా కాదు. ఒకసారి చూడొచ్చు కానీ కంప్లీట్గా చదవడానికి అయితే రావట్లేదు. కొంచెం అర్థమవుతుంది. అఖండ ఏదో సంథింగ్. సో ఇక్కడ హిస్టరీ కూడా ఏంటంటే కంప్లీట్గా లేదు. కొంత మేబీ వానలకి లేదంటే పెద్ద గాలి వానలకు కొట్టుకుపోవడం వల్ల రాళ్ళు పెచ్చులన్నీ ఊడిపోవడం జరిగింది. సో కంప్లీట్గా లేదు, ఇన్కంప్లీట్ ఉంది. బట్ దీని హిస్టరీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే దొరుకుతున్నాను. సైల్సీ సో అన్నీ హ్యాపీగా చూసుకొని వచ్చాం. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 rupees. అండ్ ఫారెన్ టికెట్స్ అయితే కనుక 300 rupees. అండ్ వీడియో క్యామ్ తీసుకెళ్ళాలంటే 25 rupees ఉంటుంది. అండ్ ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5 వరకు ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ కదా, మేబీ డేట్స్ అండ్ టైమింగ్స్ మారొచ్చేమో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. బట్ జనరల్గా అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock ఉంటుంది. సో 365 days కూడా ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఏమన్నా
టైమింగ్స్లో డిఫరెన్స్ వచ్చేది తెలియదు కానీ బట్ ప్రస్తుతానికి అయితే ఓపెనే ఉంది. అండ్ టైం వచ్చేసి 5:10 అయింది. బట్ స్టిల్ ఇంకా ఓపెన్లో ఉందన్నమాట. హోప్ మీకు నా వీడియోస్ అన్ని నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఎక్కడైనా ప్లేసెస్ లైక్ ఇంకా హిడెన్ ప్లేసెస్ కానీ, హిడెన్ బ్యూటీ కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ, బెస్ట్ నేచర్ ప్లేసెస్ కనుక ఉంటే మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లేసు అండ్ లొకేషన్. సో నేను డెఫినెట్గా అవి విజిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. విజిట్ అయ్యి దాని హిడెన్ ప్లేస్ బ్యూటీ ఒకటి అండ్ దాని హిస్టరీ గురించి మీకు కంప్లీట్గా నేను రివ్యూ ఇస్తాను. ఓకే, చలో బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.